హాయ్ గైస్, ఈరోజు మనం కొండవీడు గ్రామంలోని బొల్లిముర వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్నాం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని 108 తిరుమలలో ఒకటిగా చెబుతారు. ఆ కొండపై ఉన్న ఆలయమే మనం వెళ్ళబోయే వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం. సో ఇక మనం కొండ ఎక్కటం మొదలుపెట్టేసి పైకి వెళ్ళిపోదాం. మీరు ఈ కొండపైకి ఎక్కేటప్పుడు మీకు చాలా రాళ్ల మీద వెంకటేశ్వర స్వామి వారి నామాలు కనిపిస్తుంటాయి. మేము కొండ ఎక్కటం మొదలుపెట్టి దాదాపు 15 నిమిషాలైంది. మేము దాదాపు 20% ఎక్కాము. ఇక్కడి వరకు కొండ అంత వంపుగా లేదు కాబట్టి చాలా త్వరగా చేరుకున్నాము. కానీ ఇక్కడ నుండి కొండ చాలా నిటారుగా ఉంది. మీరు చూసినట్లయితే ఈ కొండవీడు ఘాట్ రోడ్కు ఎదురుగా ఉంటుంది. ఈ కొండపై నుంచి మనకు కనిపించే గ్రామం పుట్టకోట గ్రామం. దీనిని కొత్తపాలెం గ్రామం అని కూడా పిలుస్తారు. ఈ కొండ పక్కనున్న కొండ మీద వెంకటేశ్వర స్వామి వారి పాదముద్ర కూడా ఉందని చెప్తారు. మనం గుడి చూసిన తర్వాత అక్కడ నుండి వెంకటేశ్వర స్వామి వారి పాదముద్రను చూసేందుకు వెళ్దాం. చూస్తున్నారు కదా, ఈ కొండ ఎక్కడానికి ఇప్పటికీ కూడా సరైన మార్గమే లేదు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 108 తిరుమలలు ఉన్నాయి. ఆ 108 తిరుమలలో ఈ గుడి కూడా ఒకటి. హిందూ మతంలోని ప్రధాన దేవతలలో ఒకరైన విష్ణువు వెంకటేశ్వర రూపాన్ని ధరించి తిరుమల అని పిలువబడే వెంకటాద్రి కొండపై కొలువు తీరారు. కాలక్రమేణా భక్తులు ఆంధ్రప్రదేశ్ అంతటా వివిధ ప్రదేశాలలో వెంకటేశ్వరునికి అంకితం చేయబడిన ఆలయాలను నిర్మించడం ప్రారంభించారు. సమిష్టిగా 108 తిరుమలలుగా పిలువబడే ఈ ఆలయాలు వెంకటేశ్వర భగవానుడి యొక్క దైవిక సన్నిధికి ప్రేరణ పొందిన సాధువులు మరియు భక్తులచే స్థాపించబడినట్లు నమ్ముతారు. ఈ 108 తిరుమలలో ప్రతి ఒక్కదానికి దాని స్వంత ప్రత్యేక ప్రాముఖ్యత మరియు చరిత్ర కలిగి ఉంది. ఈ తిరుమలను చూడటానికి భక్తులు ఎంతో దూరం నుండి ప్రయాణాలు చేసి వస్తుంటారు. తిరుపతి సమీపంలోని తిరుమల కొండపై ఉన్న ప్రధాన తిరుమల ఆలయం వాటిల్లో అత్యంత ప్రసిద్ధమైనది. మొత్తానికి మేము ఈ కొండ మీదకి చేరుకున్నాము. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ఆ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ కొండపై నుంచి కిందకి చూస్తే సీనరీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక పూజారి వచ్చి ఈ కొండపై ఉన్న వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం తెల్లవారుజామున 3 గంటల నుండి 8 గంటల లోపు అభిషేకం చేస్తారు. కాబట్టి మీలో ఎవరైనా ఈ ఆలయానికి రావాలనుకుంటే శనివారం ఉదయం 3 గంటల నుండి 8 గంటల మధ్య వచ్చినట్లయితే స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయం చాలా చిన్న దేవాలయం. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో నిర్మించారు. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఈ దేవాలయానికి తలుపులుండవు. అంతేకాకుండా స్వామివారు ఉత్తరాభిముఖంగా కృష్ణానదిని చూస్తూ ఉండటం విశేషం. ఈ కొండ పక్కనే ఉన్న కొండపై వెంకటేశ్వర స్వామి వారి పాదముద్ర కూడా ఉంది. మీరు చూస్తున్న ఫోటో స్వామివారి పాదముద్ర. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.